హలో, ఇవాళ గోంగూర పచ్చడి చూపిస్తాను. ముందు కూడా గోంగూర పచ్చడి చూపించాను. అది వేరేగా చేశాను, ఇది వేరేగా చేస్తున్నాను. ఇది కడిగేసి 2 రోజులు శుభ్రంగా ఫ్యాన్ కింద ఆరేసేసాను. ఇగో చూడండి, ఇప్పుడు కొంచెం సరిపడా నూనె వేసి ఇందులో వేచేస్తాను. ఇది శుభ్రంగా ఆరిపోయింది, ఇక్కడ నీళ్ళు లేకుండా. ఇది శుభ్రంగా వేచేయాలి. దాని మీద చూపిస్తాను. ఇదంతా వేచేసాక తొందరగా అయిపోతుంది. ఇది ముందు కూడా 2 గోంగూర పచ్చళ్ళు చూపించాను మీకు. ఇది సింపుల్గా చేసుకోవచ్చు. ఇది రాని వాళ్ళు కూడా ఇలా చూసి చేసేసుకోవచ్చు. ఇక చూడండి, అంతా దగ్గరగా వేగిపోయింది. ఇలాగా ఇందాకలా చూపించలేదు మీకు. ఉప్పు వేసేసాను నేను. వేచుతూ ఉప్పు వేసాను. ఇప్పుడు సరిపడా కారం గుండ. ముందు మిరపకాయలు చూపించాను వేచి అవన్నీ. ఇప్పుడు ఇది కారం గుండ వేసి శుభ్రంగా దగ్గరగా వేగిపోతుంది. శుభ్రంగా 2 రోజుల ముందే తీసి కడిగి ఫ్యాన్ కింద శుభ్రంగా ఆరిపోవాలి. ఆరిపోతే బూజు పట్టదు. ఇది ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదు, పైన తినదు. చూడండి, అయిపోయింది, తీసేసాను. ఇప్పుడు ఇందులో పోపు వేస్తాను. నూనె వేసాను, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంత కరివేపాకు, ఇంగువ. కమ్మగా వాసన వస్తుంది ఇంగువ. ఇక చూడండి, కరివేపాకు, జీలకర్ర వేసాను కదా, కరివేపాకు. ఇప్పుడు 3 మిరపకాయలు తెంచి పడేస్తాను. కొంచెం ఇంగు వేసేస్తాను. మంచి వాసన వస్తుంది వేగుతుంటప్పుడు. గోంగూర పచ్చడి ఇలా మూత తీసామంటే గుమ్మని ఇంగు వాసన వస్తుంది. అలా రావాలి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇంత అన్నంలో గోంగూర పచ్చడి వేడి అన్నంలో కలుపుకుని తింటే భలే ఉంటుంది. ఇప్పుడు చూడండి, సరిపడ కొంచెం ఇంగువ. ఇది వేగిపోయాక ఆ ముద్దంతా ఇందులో వేసి దగ్గరగా కలిపిస్తాను. ఎక్కడైనా అంత నీరు గిరి ఉంటే మొత్తం పోతుంది. అప్పుడు పాడవకుండా శుభ్రంగా ఉంటుంది. తడి తగిలితే బూజు వస్తుంది కదా. నేను 5 కట్టలు చేశాను. 5 ఆ కట్టలకి అంత ముద్ద అయింది. ఇప్పుడు ఈ ముద్ద వేసి కలిపేయడం. చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసుకుని తినండి, ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, లైక్ తప్పకుండా చేయండి మర్చిపోకుండా. గోంగూర పచ్చడి ఎలా ఉందో 3 రకాలు చూపించాను మీకు. 2 రకాల ముందు ఇదొకటి పుల్ల గోంగూరేనండి. గోంగూర ఇప్పుడు వస్తున్నాయి కదా, భలే వస్తున్నాయి గోంగూర. ఇప్పుడు చాలా బాగుంటుంది. ఆ పోపులో ఈ ముద్దంతా కలిపేసి తీసివేయడం. ఒక దాంట్లో వేసి చల్లార్పిక మూత పెడదాం. చూడండి, ముద్ద 4 కట్టలు. చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి గోంగూర పచ్చడి. చూడండి, తినండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. మీరు ఇంకో విధంగా ఎలా చేస్తారో అది కూడా చెప్పండి. చూసారు కదా, పచ్చడి భలే ఉందండి. గోంగూర పచ్చడి అంటే మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టం.